వెల్కమ్ టు బ్యాక్ యూట్యూబ్ ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే చాలా గట్టిగా వర్షం వస్తుంది, అసలు పొద్దున్న నుంచి కూడా ఆగట్లేదు. ఈ వర్షంలో గోంగూర పచ్చడి చేసుకుంటున్నాం మేము. చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకుంటామో చూపిస్తాను, వర్షం ఎలా వస్తుందో కూడా చూపిస్తాను, చూసేయండి. వర్షం అయితే ఇదిగోండి ఇలా వస్తుంది, చాలా గట్టిగా వస్తుంది. పొద్దున్న నుంచి కూడా పొద్దున్న స్లోగా వచ్చింది, ఇప్పుడైతే చాలా గట్టిగా వస్తుంది. ఈ వర్షంలో గోంగూర పచ్చడి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే మరి ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను మీకు, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండి గోంగూర కట్ట అయితే తీసేసుకున్నాము. గోంగూర కట్ట ఎదుగుండి, ఇంత పెద్ద కట్ట తీసుకున్నాము. ఇప్పుడు పురుగుతాను, చూపిస్తాను. ఒక అక్కడి నుంచి వర్షం కూడా వస్తుందండి. పచ్చడి చేసుకుని అన్నం వండుకుని వేడి వేడి అన్నంలో వేసుకుంటే మరి బాగుంటుంది. ఇలాగ వర్షంలో గోంగూర కొబ్బరి పచ్చడి చేసుకుంటే నాకు చాలా ఇష్టమండి, అందుకే చేసుకుని ఆంటిచ్చారు. పొద్దున్న నుంచి వస్తుందండి వర్షం, చాలా గట్టిగా వస్తుంది, అసలు వెళ్ళడానికి కూడా లేదు బయటికి. మీలో ఎంతమందికి గోంగూర కొబ్బరి పచ్చడి ఎంత ఇష్టమో కామెంట్ చేయండి. వర్షం కూడా చాలా గట్టిగా వస్తుంది, అదిగోండి. ఉడికేసాక చూపిస్తాను మళ్ళీ. ఇలా అయితే పుడికేసాం కదండి, పుడికేసిన కారులో ఈ మళ్ళీ కప్పెడితే మొక్కలు వస్తాయండి. మేము అలాగే కప్పెడతాం, మొక్కలు వస్తాయి, చిగురిస్తాయి. కప్పెట్టుకోండి మీరు కూడా. ఇలాగైతే పుడికేసానండి. గోంగూర ఉంటే కాదు, కొబ్బరికాయ కూడా ఉండాలి కదా, కొబ్బరికాయ వదిలేసాము, అది తిరిగి తీస్తాను, వీడియో చూసేయండి. గోంగూర అయితే ఇలాగ శుభ్రం చేస్తానండి, కోసేసాము, శుభ్రం చేస్తాను. ఇప్పుడు గ్యాస్ మీద ఉడికి పెడతాను. ఉడికిలోపు కొబ్బరికాయ అయితే తిరిగి తీసేస్తానండి. తిరిమిడి తీస్తాను, చూపిస్తాను. కొబ్బరికాయ అయితే ఇది తీసేసుకున్నానండి, పెద్ద కొబ్బరికాయ. తిరిమిడి తీస్తాను, చూపిస్తాను. తిరిమిస్తే తిరుముడి అయితే తీసేసానండి. గోంగూర కొబ్బరికాయ ఉండడం కాదు, ఎండుమిరపకాయలు కూడా ఉండాలి కదా, వేపాలు కూడా చూపిస్తాను. ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి, చూపేద్దాం. అంతలోకి ఇది గోంగూర ఉడికిపోయింది, దించేసి ఇది వేపేసుకుందాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి కొత్త ఛానల్ నాది. ఇలాగైతే ఇప్పుడు చేశానండి. ఇప్పుడు వేపేసుకోవచ్చు. ఇది గోంగూర దించేసి గోంగూర కొబ్బరి పచ్చడి కాదండి, పప్పు టమాటా కూడా వండాను. ఇంకో పప్పు అయితే ఇలా నానబెట్టేసాను. ఇప్పుడు వండాలి. ఇది వేసేసుకోవచ్చు. ఎండుమిరకాయలు అయితే అయిపోయింది. చల్లారిలోపు పప్పు టమాటా అయితే వండేసుకోవచ్చు. తర్వాత మిక్సీలో వేయాలి. అప్పుడు వాళ్ళు అయితే రుబ్బు రోజుల్లో నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. వర్షం కదండి బయట, అందుకే మిక్సీలో వేసేస్తున్నాం. టమాటా అది కూడా వేసుకోవచ్చు. నానబెట్టుకొని టమాటా, ఉప్పు కారం అయితే వేసేసుకోవచ్చు అండి దీంట్లో. అలాగే పసుపు కూడా. చింతపండు అయితే నానబెట్టేసానండి, వేసేసుకోవచ్చు పులుసు. ఇంకా ఇలా అయితే వేస్తానండి. ఇంక పెట్టేసుకోవచ్చు గ్యాస్ మీద. మిక్సీలో అయితే వేసేసుకోవచ్చు అండి. ఎండుమిరకాయలు అయితే వేసేస్తాను. కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. కల్లుప్పు వేస్తేనే బాగుంటుందండి పచ్చళ్ళలోకి. సాల్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు. మిక్సీ పెట్టేద్దాం ఇది.
ఇలా అయితే పెట్టేసానండి. ఇప్పుడు గోంగూర వేసేసుకోవచ్చు. దీంట్లోని గోంగూర వేసుకోవచ్చు. రుబ్బు రోల్లో నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మిక్సీలో కన్నా. తిరుముడు కూడా వేసేసుకోవచ్చు, కొబ్బరికాయ తిరుముడు. ఇప్పుడైతే మిక్సీ పెట్టేద్దాం. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. గోంగూర కొబ్బరి పచ్చడి. ఇంకా తాలింపు వేసుకోవాలి. పచ్చడి అయితే తాలింపు వేసేసుకోవచ్చండి. బాగా మిక్స్ అయితే వేసుకోవచ్చు. పచ్చడి అయితే వేసేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి. పప్పు టమాటా గోంగూర పచ్చడి చాలా కాంబినేషన్ చాలా బాగుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. తిన్నప్పుడు చూపిస్తాను ఎలా ఉందో. సరేనండి. కొబ్బరి పచ్చడి పప్పు టమాటా అయితే వండేసుకున్నామండి. తినేస్తాం. ఎలా ఉందో చూపిస్తాను. ముందుగా కొబ్బరి పచ్చడి టేస్ట్ చూద్దాం. పొందుపరిచిన వివరాలన్నీ క్రోడీకరించి అందరికీ న్యాయం జరిగేలా చూడటంతో పాటు దాని పరిరక్షణకు మరో లేయర్ ఏర్పాటు లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పప్పు కూడా చూద్దాం. పార్టీకి మరింత అధిక ప్రాంతం పనిచేస్తారన్న నమ్మకంతో ఉంది నాయకత్వం. వచ్చే ఎన్నికల్లో వారంతా మరింత ఉత్సాహంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారన్న ఆలోచన కూడా టీడీపీ అధినాయకత్వం. కొబ్బరి పచ్చడి అయితే చాలా టేస్ట్ అమ్మా, ఏం మగలేదా? వీడియో చేసుకోండి కొత్త వాళ్ళు ప్లీజ్. నేర్చుకుంటాలే